Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది చాలా మందికి కల. నిజంగా అక్కడ ఐఐఎంలో ఎంబీఏ కనుక చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది మన ఫ్యూచర్. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. అయితే అది అంత ఈజీ కాదు. అక్కడ క్యాట్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం అనేది కష్టమేమీ కాదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం నాతో పాటు అంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్స్ అసోసియేషన్లో వర్క్ చేస్తున్న తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప. నిజమేనా సార్, ఐఐఎంలో ఎంబీఏ చేస్తే ₹1,00,00,000 వరకు శాలరీ పొందొచ్చంట? అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? కరెక్టే స్వరూప, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా నేను 2008 నుంచి తిరుపతిలో క్యాట్ కోచింగ్తోనే మేము ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం, కౌటిల్య ఇన్స్టిట్యూషన్. దాదాపు 20,000 స్టూడెంట్స్ని రకరకాల క్యాట్ కానీ లేదా జిఆర్ఈ, ఫారెన్ ఎడ్యుకేషన్, బ్యాంక్ ఎగ్జామ్స్ రకరకాలుగా మనం ట్రైనింగ్ ఇచ్చాము. సక్సెస్ పొందారు. వీళ్ళలో మెయిన్ ప్రోగ్రామ్ ఏమో క్యాట్ ట్రైనింగ్ ఇచ్చి ఐఐఎంలో ఎంబీఏ అడ్మిషన్ కోసం పంపిస్తున్నాం. కొన్ని వందల మంది స్టూడెంట్స్ వెళ్ళారు, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా ఇలాంటి వాటికి. దీంట్లో ఐఐఎంలో ఎంబీఏ చేస్తే ₹1,00,00,000 శాలరీ అనేది మనకి మామూలుగా న్యూస్ పేపర్స్ వస్తుంటుంది. ఎస్, ఫిబ్రవరిలో ఐఐఎం లక్నో ఇచ్చిన డేటా ప్రకారం ఒక స్టూడెంట్కి ₹1,23,00,000 హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ అచీవ్ చేశాడు. అదేవిధంగా ఈ మధ్యలో కూడా ఐఐఎం ఇండోర్ స్టూడెంట్ ₹1 crore పైన శాలరీ అచీవ్ చేశాడు. సో ఇది సాధారణమైన విషయం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఐఎంలో ఉన్న వాళ్ళకి ₹1,00,00,000 వస్తుందని మేము చెప్పం, కానీ సో బెస్ట్ స్టూడెంట్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది కామన్గా ఉంటుంది. అయితే హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ ₹1 crore వచ్చినప్పుడు యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఒక 24 lakhs వరకు ఉంది. అంటే 2 lakhs per month వచ్చే అవకాశం ఐఎమ్స్లో ఎక్కువగా ఉందన్నమాట. ఇంత రిసెషన్ పీరియడ్లో కూడా, ఆర్థిక మాంద్యము, సాఫ్ట్వేర్ ఆర్థిక సంక్షోభం ఇలాంటి సందర్భంలో కూడా మన ఇండియాలో ఎంబీఏ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత మంచి శాలరీ ప్యాకేజెస్ వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. మరైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో అడ్మిషన్ పొందడం ఎలా ఎంబీఏకి? ఎస్, దీనికి యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి, కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ క్యాట్ అనేది ఎవ్రీ ఇయర్ నవంబర్లో లాస్ట్ సండే జరుగుతుంది అన్నమాట. సో దీనికి అర్హత ఏంటంటే ఎనీ డిగ్రీ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఎవరైనా కూడా ఫైనల్ ఇయర్ ఎలిజిబిలిటీ, ఫైనల్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన రాయొచ్చు, ఫైనల్ ఇయర్లోని విద్యార్థులు రాయొచ్చు. సో 50% వాళ్ళకి అకాడమిక్ స్కోర్ ఉంటే చాలు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఆర్ బీడీఎస్ డాక్టర్స్ కూడా రాయొచ్చు అసలు ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత క్యాట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వాళ్ళకి డిసెంబర్ మంత్, ఈ మంత్ ఎండ్లో వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఒక 2-3 monthsలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఐఐఎం సో ఈ పర్సనాలిటీ టెస్ట్లు కండక్ట్ చేస్తుంది, అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది, కొన్ని గ్రూప్ డిస్కషన్స్ కానీ గ్రూప్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుంది, ఎస్ఐ రైటింగ్ కండక్ట్ చేస్తుంది. ఈ స్టేజెస్ దాటిన తర్వాత స్టూడెంట్కి ఫైనల్గా అడ్మిషన్ వస్తుంది. అంటే స్టూడెంట్స్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్యాట్ దాదాపు 6 months ముందే ఎగ్జామ్ రాసేవాలి. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎదుర్కొంటారు, ఒక 1 year లాస్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇయర్ నవంబర్లో వాడు ఎగ్జామ్ రాస్తే స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అబ్బాయి, నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయ్యడానికి 6 months టైం ఉంది. 6 months తర్వాత ఎంబీఏ అడ్మిషన్ కోసం ముందే రాసి వస్తుంది. అంటే ప్రతి స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేషన్లో 2nd year నుంచో లేదా 3rd year నుంచో దీని గురించి అవగాహన ఉండాలంటున్నాను. అప్పుడే క్యాట్ రాసి ఐఎంలో ఎంబీఏ అడ్మిషన్ తీసుకురావచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు గ్రాడ్యుయేషన్ వాళ్ళు కావచ్చు, బీటెక్ అలాగే ఎంబీబీఎస్ వాళ్ళు ఈ క్యాట్ ఎగ్జామ్ రాయొచ్చు అని. అయితే ఇది అసలు ఆల్ ఇండియా లెవెల్లో చూసినప్పుడు టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు, నిజమేనా? ఇది కూడా ఇది ఒక అపోహ. అంటే చాలా వరకు మన ఇండియాలో ఏంటంటే యూత్కి అపోహలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. క్యాట్ ఎగ్జామ్ చాలా టఫ్, అంటే చాలా చోట్ల వాళ్ళకి వీడియోస్లోనే లేకపోతే ఇంకెక్కడన్నా ఇచ్చిన టాక్లో క్యాట్ కష్టం అంటారు. అసలు క్యాట్ అసలు డిఫికల్ట్ ఎగ్జామ్ కానే కాదు. క్యాట్ ఈజ్ ఆల్వేస్ ఎ డిఫరెంట్ ఎగ్జామినేషన్. అంటే ఏంటి, క్యాట్ ఒక మన స్వరూపం చూసామంటే అర్థమవుతుందన్నమాట. క్యాట్లో 68 questions 2024 ఎగ్జామ్ జరిగిన ప్రకారము 68 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 68 questions-లో 3 sections ఉంటుంది. మొదటిది మనకి ఇక్కడ విఆర్సి, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే ఇంగ్లీష్ సెక్షన్. దీనిలో 24 questions ఉంటుంది. దీనిలో మేజర్గా ఎక్కువ పాటు రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుందన్నమాట. తర్వాత పార్ట్ ఎల్ఆర్డిఐ, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే మనం ఉపయోగించే మామూలుగా రీజనింగ్ సబ్జెక్టు. మూడో సబ్జెక్టు క్వాంటిటీ ఎబిలిటీ, అది కూడా 22 questions ఉంటుంది. దాంట్లో అరిథమెటిక్, మ్యాథ్స్ ఉంటుంది. వీటిలో మనం చూసామంటే క్యాట్ ఎగ్జామ్ 68 questions-లో ఎన్ని క్వశ్చన్స్ చేస్తే వాళ్ళకి స్కోర్ వస్తుంది. ఈ క్యాట్ స్కోర్ పర్సెంటైల్ ద్వారా వస్తుందన్నమాట. దీన్ని మామూలుగా పర్సెంటైల్ అంటే మనకి 98 percentile, 99 percentile ఇలా వస్తుందన్నమాట. సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks. ఈ మొత్తం 68 ఎందుకు నేను క్యాట్ ఈజీ అని చెప్తున్నానంటే 68 questions-లో ఒక స్టూడెంట్
ఒక 50% క్వశ్చన్స్ చేస్తే అతనికి టాప్ స్కోర్ వస్తుంది. అంటే 35 క్వశ్చన్స్ చేశారు అనుకోండి 68లో 35 క్వశ్చన్స్ చేసిన స్టూడెంట్కి 98 నుంచి 99% వస్తుంది. మనం ఇండియా మొత్తం కూడా 21 ఐఎమ్స్ ఉన్నాయి. ఐఎమ్ అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, లక్నో, షిల్లాంగ్ ఇవన్నీ. వీటిల్లో 98 నుంచి 99% కానీ అచీవ్ చేస్తే అన్నిటికీ షార్ట్ లిస్ట్ అవుతారు స్టూడెంట్స్. అంటే 50% క్వశ్చన్స్ స్టూడెంట్ వదిలేయచ్చు. అంటే ఎగ్జామ్ అంటే క్యాట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ పేపర్ కంప్లీషన్ టెస్ట్. అంటే క్వశ్చన్లు ఎక్కువ చేసేసి వచ్చేసినట్టు కాన్సెప్ట్ లేదు. మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని వదిలేసి ఈజీ క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాళ్ళు అచీవ్ చేయొచ్చు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలామందికి మరొక అపోహ ఏంటంటే మ్యాథ్స్ ఉందేమో కష్టం అనుకుంటారు. అసలు మ్యాథమెటిక్స్ 22 క్వశ్చన్స్లో మనకు అక్కడ అరిథమెటిక్కే 8 క్వశ్చన్స్ వస్తుంది. ఒక సెక్షన్లో మనకు కట్ ఆఫ్ దాటాలంటే ఒక మంచిగా ఒక 6 to 7 క్వశ్చన్స్ తనకు తెలిసింది తీసుకొని 22లో ఒక 6 to 7 క్వశ్చన్స్ పిక్ చేసుకొని కరెక్ట్గా తప్పు లేకుండా పెడితే అతను ఆ సెక్షన్లో క్వాలిఫై అయిపోతాడు. సో ఓవరాల్గా 30-35 క్వశ్చన్స్తోనే 68లో అతనికి ఐఎమ్స్కి షార్ట్ లిస్ట్ అవుతాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పండి క్యాట్ డిఫికల్ట్ ఎందుకు అనుకుంటాం, 68కి 50 తెచ్చుకోవాలో 68కి 60 తెచ్చుకోవాలంటే భయపడలేని స్టూడెంట్స్. సో 68లో ఒక 35 క్వశ్చన్ తెచ్చుకుంటే చాలా టాప్ ఐఎమ్స్కి వెళ్తాడు. మరి అవి నేను జనరల్ కేటగిరీ చెప్పాను. మిగతా కేటగిరీ వాళ్ళకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకా 35 నుంచి టాప్ స్కోర్ ఇంకా తక్కువ ఒక 20 క్వశ్చన్స్ లెస్ దాన్ 20 క్వశ్చన్ చేసినా కూడా ఐఎంలో షార్ట్ లిస్ట్ అవుతాడు. యావరేజ్గా కూడా చూసుకుంటే మిగతా ఐఎమ్స్ కూడా ఉంటాయి. అంటే 21 ఐఎమ్స్ నేను టాప్ ఐఎమ్స్ మాట్లాడాను. రిమైనింగ్ ఐఎమ్స్ ఉన్నాయి. ఐఎం మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఐఎం వైజాగ్ ఉంది. సో ఐఎం బెంగళూరు సౌత్ ఇండియాలో ఉంది, తిరుచి ఉంది, కోజికోడ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ఐఎమ్స్లో 20 క్వశ్చన్స్ చేస్తే 68లో 20 క్వశ్చన్స్ జస్ట్ చేస్తే కూడా వాళ్ళకి 95% వస్తుంది. 95% వచ్చిందంటే అగైన్ 10 ఐఎమ్స్ కూడా షార్ట్ లిస్ట్ అవుతారు. అంటే 68లో 20 క్వశ్చన్లు చేయడం చాలా సులభం కదా. దీన్ని పట్టుకొని చాలామంది క్యాట్ కష్టం అనేస్తున్నారు అన్నమాట. క్యాట్ కష్టం కానే కాదంటున్నాను నేను. నిజమే, శ్రీధర్ సార్ చెప్పినట్టుగా ప్రాపర్ ప్లానింగ్తో కనుక ప్రిపేర్ అయితే క్యాట్ క్వాలిఫై అవ్వడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికే మీరందరూ చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సో సార్ చెప్పినట్టుగా మాత్రం అందరూ ఫాలో అయిపోవచ్చు. అయితే సార్ క్యాట్ క్వాలిఫై అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? మేజర్గా మనకి ఏంటంటే క్యాట్ క్వాలిఫై అయిపోతే ఐఎంలో సీట్ వస్తుంది అనుకుంటారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐఎం చూసేది ఒక క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వరూప, మీకు అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంది. ఈ 3 సబ్జెక్టులు క్వాలిఫై అయినంత మాత్రాన మీరు రియల్గా ఎంబీఏ చేయాలంటే అర్హత ఉన్నట్లు కాదు. ఐఎం ప్రకారం మీరు ఒక మంచి లీడర్ కావాలి. మీరు ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ లీడర్షిప్ క్వాలిటీకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడము, ఇవన్నీ ఉన్నాయన్నమాట సెకండ్ స్టేజ్లో. అంటే క్యాట్ స్కోర్ వాళ్ళకు 100 మార్కులు వేసుకుంటే 100లో ఒక 50 మార్క్స్ మాత్రమే క్యాట్ స్కోర్ తీసుకుంటారు మ్యాక్సిమం. అంటే రిమైనింగ్ 50 మార్క్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఎంత ఒక 25 మార్క్స్ యావరేజ్గా తీసుకుంటే, తర్వాత రిటర్నబిలిటీ టెస్ట్ ఒక ఎస్ఏ ఇచ్చి మీకు దాంట్లో కొన్ని మార్క్స్ అలాట్ చేస్తారు. తర్వాత మీరు ఏదైనా డైవర్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ మంది ఐఎమ్స్లో ఒక 50% పైనే బీటెక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. బీటెక్ కాకుండా డైవర్సిటీ ఉండాలన్నమాట ఐఎమ్స్లో. అంటే డైవర్సిటీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఏ చదివిన స్టూడెంట్ ఒక అబ్బాయి ఉండాలి, అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్ ఒక ఉండాలి, ఫుడ్ సైన్స్ చేసిన స్టూడెంట్, ఇలా డైవర్సిటీకి కూడా వాళ్ళకి ఆప్షన్ ఉంది. అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ విషయం తెలియదు. నిన్న నేను మెట్రోలో వెళ్తుంటే నిన్న ఈవినింగ్ ఒక అమ్మాయి క్యాట్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. నాకు ఐఎంలో సీట్ వస్తుందా లేదా, ఎలా చేయాలి, నేను తక్కువ అటెంప్ట్ చేశాను, నా పర్సంటేజ్ చూసుకుంటే 92% అని ఆ అబ్బాయితో మాట్లాడుతుంది, కేరళ అమ్మాయి. సో నేను పక్కనే నిలబడుకున్నాను కాబట్టి నా సబ్జెక్టే కదా. వెంటనే నేను ఇంటర్వ్యూ అయ్యి ఎందుకు రాదనుకుంటున్నామా, నీకు వస్తుందనండి. ఎలా వస్తుంది సార్, మీరు ఎవరు సార్ అంటే నేను ఇలా చెప్పిన నా బ్యాక్గ్రౌండ్. నువ్వేం చదువుతున్నావు అన్నాడు. నల్సార్ యూనివర్సిటీలో ఆ అమ్మాయి బీబీఏ చదువుతుందన్నమాట. సో గర్ల్ స్టూడెంట్, కేరళ అమ్మాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంది. సో నీకు ఈ అర్హత చాలు. సో నీకు ఎప్పుడైతే ఐఎమ్స్కి వెళ్తావో వాళ్ళు ఇచ్చే వెయిటేజ్ ఒక గర్ల్ స్టూడెంట్కి ఒక కొంత ప్రిఫరెన్స్ ఉంది, తర్వాత బీటెక్ కాదు బీబీఏ ప్రిఫరెన్స్ ఉంది, ప్లస్ నల్సార్ యూనివర్సిటీలో అమ్మాయి చదువుతుంది. ఇవన్నీ చూస్తారు ఒక క్యాండిడేట్కి. అంటే ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతమందికి ఉంది. ఒక ఐఐటీ స్టూడెంట్ ఉంటాడు, 95%, 98% వచ్చేసింది, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడలేడు. అప్పుడు ఐఎం ఏం ఆలోచిస్తుంది, సో ఇతనికి ఒక లీడర్ కావాలంటే అయితే ఎంబీఏ చేసిన ఏంటి మీనింగ్, యాక్చువల్గా మేనేజ్ అవ్వడము లేదా నువ్వు కంపెనీ స్టార్ట్ చేయడము ఇవన్నీ ఉపయోగపడతాయి. వీటి కోసం మనం ఐఎంలో ఎంబీఏ చేస్తున్నాం. వీటికి కావాల్సిన లక్షణాలు ఈ అభ్యర్థులు లేకపోతే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళకి తక్కువ మార్కులు వేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ క్యాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూలోని ఎస్ఏ రైటింగ్లోని తన యొక్క పర్సనాలిటీని ప్రూవ్ చేసుకోవడం చేసే టెస్టుల్లో బాగా క్వాలిఫై కావాలంటే వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. క్యాట్ ప్రిపరేషన్ నుంచే మొదటి నుంచి వాటి మీద కానీ ఫోకస్ చేసుకుంటే ఈజీగా సెకండ్ స్టేజ్ చాలా సింపుల్గా క్లియర్ చేస్తారు. 50% మార్క్స్ మాత్రమే క్యాట్ స్కోర్, రిమైనింగ్ 50 మార్క్స్ వాళ్ళు వేసేది మన యొక్క పర్సనాలిటీ మీదనే మార్క్స్ వేస్తున్నారు.
సార్ ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు బీటెక్ వాళ్ళు కావచ్చు, బీబీఏ తర్వాత ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, సిఏఎస్, వీళ్ళందరితోటి జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు కంపీట్ చేయడం కొంత కష్టమే కదా, వాళ్ళు ఇంకెక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందంటారా? జనరల్ డిగ్రీ చేసేవాళ్ళంటే బీఏ బీకామ్ వాళ్ళ, సో పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మనకి దీంట్లో సింపుల్ చెప్పాలంటే క్యాట్లో సిలబస్ చాలా సింపుల్, ఎందుకంటే 3 సెక్షన్స్ చెప్పాను నేను. సో వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీషు, మన భాషలో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంగ్లీషు, రీజనింగ్, అరిథమెటిక్ అనుకుంటాం, యాప్టిట్యూడ్ అంటమాట. ఈ 3 జనరల్ చెప్తే ఇంగ్లీష్లో మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉన్నాయి. ఏ స్టూడెంట్కి అయితే రీడింగ్ హ్యాబిట్ బాగుంటుందో, ఇంగ్లీష్ రీడింగ్, న్యూస్ పేపర్స్, ఏదైనా వాళ్ళకి నచ్చిన నావల్స్, మ్యాగజైన్స్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఇంగ్లీష్ సెక్షన్లో క్వాలిఫై అయిపోతారు. ఈ క్యాట్లో ఎక్కువ మందికి డిఫికల్టీ ఉండేది కూడా ఇంగ్లీష్ సెక్షనే. ఐఐటీలో చదివిన స్టూడెంట్ కూడా మ్యాథ్స్ పెద్ద డిఫికల్టీకి ఫీల్ కావడు, ఇంగ్లీషే ఫీల్ అవుతారు అనమాట. రీడింగ్ హ్యాబిట్ ఇన్కల్కులేషన్ కానీ చేస్తే, రీడింగ్ హ్యాబిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్ క్వాలిఫై అయిపోతారు. అంటే దీనికి పెద్దగా అదే పనిగా కోచింగ్లు, ట్రైనింగ్ కూడా అవసరం లేదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎంతోమంది కొన్ని వందల మంది, వేల మంది ట్రైనింగ్ తీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి. రెండోది రీజనింగ్ అంటే ఏంటంటే లాజికల్ రీజనింగ్ అన్నాడు, అంటే కామన్ సెన్స్ క్వశ్చన్స్ అంతా చెప్పాలంటే. దీనికి కూడా ఒక అభ్యర్థి విపరీతంగా ఏదో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మూడోది క్వాంటిటీ ఎబిలిటీ, అరిథమెటిక్ అంటే జనరల్ మ్యాథ్స్ ఒక స్టూడెంట్కి, అంటే మ్యాథ్స్ ఆల్మోస్ట్ రేషియో లేదు. చాలామంది స్టూడెంట్స్ మీరు అడిగారు క్వశ్చన్ క్యాట్ డిఫికల్ట్ కదా అని, ఎందుకు అనుకుంటారంటే మ్యాథ్స్ ఉంది నాకు చాలా కష్టం అనుకుంటారు. మ్యాథమెటిక్స్ అంటే జామెట్రీ, పర్ముటేషన్, కాంబినేషన్, ఆల్జీబ్రా, వీటి రేషియో చాలా తక్కువ ఉంది. 22 క్వశ్చన్స్లో అరిథమెటిక్ అనేది జనరల్ అరిథమెటిక్ అంటే ఏంటి, పర్సంటేజెస్ ఎలా కాలిక్యులేషన్ చేయాలి, సో టైం స్పీడ్ డిస్టెన్స్ ఏంటి, వీటికి అసలు ప్యూర్ మ్యాథ్స్ సంబంధం లేదు. అంటే జస్ట్ ఒక 100 అవర్స్ ఒక స్టూడెంట్ కనుక కూర్చుంటే ఆ సెక్షన్లో కూడా గట్టెక్కేస్తాడు. ఇంకోటి ఏంటి, క్యాట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 సెక్షన్లో ఒకవేళ తనకి మ్యాథ్స్, అరిథమెటిక్ డిఫికల్ట్ అనుకున్నాడు, డిఫికల్ట్ అయిన సెక్షన్లో పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు. పాస్ మార్కులు అంటే ఏంటి, 4 నుంచి 5 క్వశ్చన్లు చేస్తే చాలు అన్నమాట. సో ఇది చాలా ఈజీ అని చెప్తున్నారు. ముందుగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన స్టూడెంట్స్ నేను చెప్పిన ఇలాంటి హోమ్ ప్రిపరేషన్లో కానీ టిప్స్ కానీ ఫాలో అయితే అసలు కోచింగ్లు కూడా అవసరం లేకుండా క్యాట్లో క్వాలిఫై కావచ్చు. సార్ కొంతమంది హైయెస్ట్ స్కోర్తో క్యాట్ క్వాలిఫై అయినా కానీ బిజినెస్ స్కూల్స్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, ఎందుకంటారు? లోపం ఎక్కడ ఉందంటారు? సో మెయిన్ క్యాట్ అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, క్యాట్ అంటే కేవలం క్యాట్లోని సిలబస్సే ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఎంబీఏ చేయాలనుకున్నాడు, దేంట్లో టాప్ కాలేజెస్లో ఐఐఎమ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో, 21 ఐఐఎమ్స్, తర్వాత కొన్ని బీ స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్స్ఎల్ఆర్ఏ కానీ, సింబాసిస్ కానీ, ఇలాంటి కొన్ని మంచి మంచి బీ స్కూల్స్ ఉన్నాయి, ఐఐఎఫ్టీ కానీ. వీటిలో చేయాలంటే సెలక్షన్ ప్రాసెస్ మీద ఐడియా వచ్చింది. క్యాట్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పర్సనాలిటీ టెస్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఈ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ మీద వీళ్ళకి అవగాహన లేకపోవడం ద్వారా ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారంటే 2 ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, రెండోది జనరల్ అవేర్నెస్. ఈ రెండు మీద కొంత అవగాహన తెచ్చుకుంటే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే క్వశ్చన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐఎంలో అడిగే క్వశ్చన్స్ చెప్తాను. చాలామందికి ఐఎంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, కష్టం అనుకుంటారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు స్వరూప. జనరల్గా ఐఎం ఇంటర్వ్యూ ఎంత తమాషగా ఉంటుందంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాని ముందు స్వరూప, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్ స్వరూప్ అని అడుగుతారు. అంటే చాలా సందర్భాలు మనం ఏమైంటామంటే అసలు ఫస్ట్ నుంచి మీరు స్వరూపాన్ని పెట్టుకుంటాం, కానీ ఏ రోజు మన ఇంట్లో డిస్కషన్స్లో స్వరూప మీనింగ్ వచ్చి ఉండదు. ప్రాబ్లీ నా పేరు శ్రీధర్ అంటే పూర్తి మీనింగ్ యాక్చువల్గా నేను కూడా పెద్ద స్టడీ చేయాలి, నాకు కూడా తెలియదు చెప్పాలంటే. సో ఇలా చాలామంది ఫస్ట్ అవాక్ అవుతారు. సో ఇంటర్వ్యూలో అడిగేది అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు, క్వశ్చన్ అహ్మదాబాద్లో అడిగిన క్వశ్చన్ ఎంత సింపుల్ కొంచెం. హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు కదా, వై యువర్ హైదరాబాద్ బిర్యానీ ఈజ్ వెరీ పాపులర్ అండ్ సెన్సేషనల్ అండ్ హైయెస్ట్ బిజినెస్ ఫర్ హైదరాబాద్ బిర్యానీ అక్రాస్ ద వరల్డ్ అని అడిగాండి. ఇప్పుడు స్టూడెంట్ నేను హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు తినలేదు, నేను అసలు నాన్ వెజ్ అవుతాను, హైదరాబాద్ గురించి నాకు తెలియదు అన్నాడంటే అతను ఐఎంకి సూట్ కాడు అన్నమాట. అంటే ఏంటంటే అతను అండర్స్టాండ్ చేసుకోవాల్సింది చుట్టూ తను ఉన్న మార్కెట్ని. ఎంబీఏ అంటే మీనింగ్ ఏంటి, హోల్ ప్రపంచాన్ని, అంటే తన చుట్టూ ఉన్న ఏరియా గురించి తను తెలుసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే తన గురించి తను తెలుసుకోవాలి, అతని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎందుకు ఎంబీఏ చేస్తున్నాడు అనే క్వశ్చన్స్కి తన పర్టికులర్ ఆన్సర్ ఉండడము. దాంతోపాటు చుట్టూ ఉన్న వాతావరణం మీద కూడా అతనికి ఐడియా ఉండాలి. ఇది అబ్జర్వేషన్ చేస్తే చాలు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఇది ఐఎం కోసమే నేను చెప్పడం లేదు, కానీ చాలామంది విద్యార్థులకి బుక్స్ తీసుకుంటున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, వస్తున్నారు, తన రూముల్లో వాళ్ళ ఐసోలేషన్లో గడిపేస్తున్నారు. దీని ద్వారా అసలు చుట్టూ ఉన్న వాతావరణం తెలియలేదు. ఐఎం కలకత్తా అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం మా స్టూడెంట్ని, సో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ కేజీ షుగర్ టుడే అని అడిగాడు. ఈ మంత్లో షుగర్ కేజీ ధర ఎంత అని అడిగాడు. ఐఎం కలకత్తా టాప్ మోస్ట్, అక్కడ ఎంబీఏ చేస్తే ₹1,00,00,000 శాలరీ కూడా వస్తుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎంత సింపుల్ చూడండి. అంటే ఏంటి, స్టూడెంట్ ఇప్పుడు షుగర్ ఏ రోజు మార్కెట్లోకి వెళ్ళాడు తేలేదు, ఇంటికే పరిమితం అయిపోయాడు. కూరగాయల మార్కెట్లో ఎంత రేటో తెలియదు, ఆనియన్ గురించి తెలియదు. అలాకుంటే కుదరదు, అబ్జర్వేషన్ ఉండాలనేది వాళ్ళ యొక్క వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 మూవీ ఉంది,
అది విపరీతంగా బ్లాక్ బస్టర్ అయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళే విద్యార్థులకి ఈ సినిమా మీద క్వశ్చన్స్ వస్తుంది. లాస్ట్ టైం RRR మీద క్వశ్చన్స్ వచ్చాయి, బాహుబలి మీద వచ్చింది. ఎందుకు మొన్న ఫోర్బ్స్ మ్యాగజైన్లో అల్లు అర్జున్ 300 crores రెమ్యూనరేషన్ హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పేసి ఒక ప్రముఖ పత్రిక ఇచ్చింది. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఏ విధంగా ఈ మూవీ ఫిట్ అవుతుంది, ఎందుకు ఇంత కలెక్షన్స్ రైజ్ చేసింది, అల్లు అర్జున్ స్వాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి తమాషా క్వశ్చన్స్ కూడా వస్తుంది. తిరుపతి నుంచి వెళ్తారు మా స్టూడెంట్స్, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఏం చెప్తాను, తిరుపతి వరల్డ్లోనే ఫేమస్, ఇండియాలో #1 రిచెస్ట్ టెంపుల్ చెప్పాలంటే దాని మీద క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. ఎందుకు ఆ ప్యానలిస్ట్లో వచ్చే ఇంటర్వ్యూస్ చాలాసార్లు తిరుపతి దర్శనంకి వచ్చి ఉంటారు. సో తిరుపతికి ఎంతమంది భక్తులు ప్రతిరోజు వస్తారు, ఇది బేసిక్ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతుంటారు. 60,000 పిలిగ్రిమ్స్ అనే విషయం చాలామంది అని పట్టించుకోరు. సో ఈ 60,000 మంది భక్తులకి ఎటువంటి అవస్థలు లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ చాలా చక్కగా దర్శనం ప్రొవైడ్ చేస్తున్నమాట. ఈ మేనేజ్మెంట్ పాలసీ బ్యాక్ ఉన్న యాక్చువల్ పాలసీ ప్రాక్టీసెస్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే వాళ్ళు MBAని టచ్ చేసి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ సెల్ఫ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అంటే తన చుట్టూ జరిగే విషయాలు, తర్వాత పాలిటిక్స్, కొంత ఎకానమీ మీద కూడా, ఎందుకంటే బిజినెస్ బేస్డ్ కాబట్టి ఎకానమీ మీద క్వశ్చన్ వస్తుంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద. నెక్స్ట్ వాళ్ళు చదివే డిగ్రీ మీద కూడా క్వశ్చన్ వస్తుంది. మీరు బీటెక్ చదివారు కంప్యూటర్ సైన్స్ 4 years, బేసిక్సే టచ్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏంటి, ChatGPT రోల్ ఏంటి, ఇలా ఎక్కువ డెప్త్గా కూడా పోకపోయినా కొంతవరకు మీకు అన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే డిగ్రీ మీరు 3 years, ఇంజనీరింగ్ 4 years చదివారు, వీడు అసలు ఆ కాలేజ్లో 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు చక్కగా ఉపయోగించడం లేదా అనేది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. చాలా సింపుల్ చెప్పారంటే ముందుగా అవగాహన ఉన్న వాళ్ళు క్యాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ టెస్ట్లో క్వాలిఫై కావడము చాలా ఈజీ. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకొని ప్రిపరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు అసలు MBAలో జాయిన్ అయ్యేసరికి 1 year గడిచిపోతూనే ఉంటుందని. నవంబర్లో క్యాట్ ఎగ్జామ్, తర్వాత నెక్స్ట్ ఇయర్కి చూస్తే మళ్ళీ ఇంటర్వ్యూ, తర్వాత జూన్లో జాయినింగ్. అంటే 1 year పాటు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా. ఒకవేళ క్యాట్ క్వాలిఫై అవ్వకపోయినా, అయ్యి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్? 1 year వేస్ట్ అయినట్టేనా, లేదంటే ఈ నాలెడ్జ్తో ఇంకేదైనా ఎగ్జామ్కి మనం అటెండ్ అవ్వచ్చా? చాలా మంచి ప్రశ్న స్వరూప మీరు అడిగింది. క్యాట్ నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే క్యాట్ ఈస్ ద మదర్ ఆఫ్ మెనీ ఎంట్రన్స్ టెస్ట్స్ ఇన్ ఇండియా. మదర్ ఎందుకనంటే క్యాట్లోనే సిలబస్ చూడండి ఎంత బాగుందో. యాప్టిట్యూడ్, అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్ట్స్ అన్ని ఎగ్జామ్స్కి, ఇండియాలో ఉన్న చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్. క్యాట్ తర్వాత క్యాట్ క్వాలిఫై కాకపోయినా తర్వాత జరిగే టెస్టులు చాలా ఉన్నాయి. సింబాసిస్ టెస్ట్ అంటాం పూణేలో, వాళ్ళకు సపరేట్ బీ స్కూల్ ఉంది, స్నాప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఇండియాలోనే ఆల్మోస్ట్ ఓల్డెస్ట్ బీ స్కూల్ మనకి 1949లో XLRI జంషెడ్పూర్లో ఉంది ఒక బీ స్కూల్, చాలా ప్రామినెంట్ బీ స్కూల్. వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ పెడతారు, జాట్ అనే ఎగ్జామ్, అది జనవరిలో జరుగుతుంది. ఇదే సిలబస్ క్యాట్ ద్వారా జాట్, స్నాప్, తర్వాత NMAT అని ఒక ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ కామన్ టెస్ట్. అంటే IIMలో సీట్ రాకపోయినా 21 IIMsలో MBA సీట్ రాకపోతే దాదాపుగా ఇండియాలో ఒక టాప్ 50 కాలేజెస్ ఉన్నాయి చెప్పాలంటే. ఈ 50 కాలేజెస్కి క్యాట్ స్కోర్ తక్కువ వచ్చినా తీసుకుంటాయి, తర్వాత జాట్ ఎగ్జామ్ అన్నా తీసుకుంటుంది, స్నాప్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ మేనేజ్మెంట్ కాలేజీలోకి వెళ్ళొచ్చు. అంటే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IIT రాస్తాడు ఇంజనీరింగ్ స్టూడెంట్, IIT మిస్ అయిపోయాడు అనుకోండి, IIT JEE రాలేదనుకోండి, నెక్స్ట్ బీటెక్ ఎక్కడ రావాలని ఆలోచిస్తాడు, నెక్స్ట్ బెస్ట్ అంటే ఆలోచిస్తాడు. అదే ప్రిపరేషన్తో అతను వేరే వాటి కూడా వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కామెడీకి ఎగ్జామ్ రాయొచ్చు, ఎంసెట్ రాశారు అనుకో, మన తెలంగాణ ఎంసెట్ రాసిన, తెలంగాణలో ఎంసెట్లో టాప్ వస్తాడు. ఆ ప్రిపరేషన్ మిగతా వాడు కూడా పనికొస్తుంది కదా. సేమ్ క్యాట్ కానీ ప్రిపేర్ అయితే సో ఈ ఎంట్రన్స్ టెస్టులకి అన్నీ సేమ్ మళ్ళీ MBA కోసమే పనికొస్తుంది. రెండోది, పోనీ MBA వద్దనుకున్నాడు క్యాండిడేట్, పక్కన పెట్టేద్దాం, సో నాకు MBA వద్దని చేంజ్ అయిపోయాడు. ఆ సిలబస్ ఇండియాలో ఏ ప్రభుత్వ పరీక్ష రాసినా దానికి పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు పరీక్షలు ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10 బ్యాంక్ PO పరీక్ష జరుగుతుంది. బ్యాంక్ PO, బ్యాంక్ క్లర్క్లు, అంటే బ్యాంకులో ఉద్యోగం కావాలంటే. సో గవర్నమెంట్ జాబ్ రావాలంటే అదే సిలబస్ ఉంది. నెక్స్ట్ SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ కానీ అచీవ్ చేయాలంటే SSCని ఎగ్జామ్ రాయాలి. అంటే ఇప్పుడు GST ఆఫీసుకి వెళ్ళాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, ఎయిర్పోర్ట్స్లో ఉద్యోగాలు ఎలా వస్తుందంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10th ఎలిజిబిలిటీతో ఉన్నాయి దాంట్లో యాక్చువల్, కానీ 10th, ఇంటర్, డిగ్రీతో, వాటికంతా కూడా ఇదే సిలబస్ అంటున్నాను. సో నెక్స్ట్ ఒకవేళ ఈ ఎగ్జామ్స్ కాకపోయినా APPSCనో లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశారనుకోండి, వాటిలో సిలబస్ ఏముంది, జనరల్ స్టడీస్తో పాటు మెంటల్ ఎబిలిటీ అన్నాడు. మెంటల్ ఎబిలిటీలు ఏముంటుందంటే మళ్ళీ అరిథమెటిక్, రీజనింగ్ వస్తుంది మళ్ళీ కామన్గా. లేదా ఫారిన్ వెళ్ళిపోవాలనుకున్న స్టూడెంట్ ఇండియా కాకుండా GRE రాయాల్సి వస్తుంది, అమెరికాలో MS చేయాలి. GREలో ఏముంటుంది మళ్ళీ ఇదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటారు దాన్ని, మ్యాథ్స్, అరిథమెటిక్, ఇంగ్లీష్, ఇదే సిలబస్. లేదా ఫారిన్లో MBA చేయాలి, GMAT ఎగ్జామినేషన్. ఎన్నింటిలో చూడండి అసలు. ఇంటర్మీడియట్లో SAT రాయాలి, SAT అని ఎగ్జామ్ ఉంటుంది, బీటెక్ చేయాలంటే USలో. ప్రతి ఎగ్జామ్లో ఈ సిలబస్ లేని లేదు. లేదా ఇప్పుడు రాశాడు, డిగ్రీ అయిపోయింది, లేదా బీటెక్ వెళ్ళాడు,
ఫైనల్ ఇయర్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఫైనల్ ఇయర్లో వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఎందుకు ఐటీ కంపెనీ వచ్చినా ఏ కంపెనీ వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో సిలబస్ ఇదే, మళ్ళీ క్యాట్ ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అవన్నీ ఈజీగా క్రాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో అందువల్లనే మదర్ ఆఫ్ ఆల్ ఎంట్రన్సెస్ అని చెప్పాను. ఈ క్యాట్లో అది నేను ఒకసారి ఒక అమ్మాయికి చెప్పిన స్టూడెంట్కి, ఫారెన్లో ఉంది ఆ అమ్మాయి ఉంటుంది అనమాట, ఈ మధ్యలో కలిసినప్పుడు అనేది, సార్ మీరు నా క్యాట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే డౌట్లో మీమాంసలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ రోజు నాకు ఒక సెమినార్లో ఒక పాయింట్ చెప్పారు సార్, నేను అది చూసి మీ క్యాట్ కోచింగ్ చేరిపోయాను, నాకు క్యాట్ రాలా కానీ లైఫ్లో చాలా బాగా పనికొచ్చింది, మీరు ఏం చెప్పారని నాకు గుర్తు లేదు, ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తే చెప్పింది 10 సంవత్సరాల తర్వాత మాట. క్యాట్లో మీరు ఫెయిల్ అయినా, క్యాట్స్ ప్రిపరేషన్ మీరు బాగా ప్రిపేర్ అయితే, క్యాట్లో ఫెయిల్ అయినా మీరు లైఫ్లో ఫెయిల్ కారు అని మీరు చెప్పారు సార్ అనేది. ఓ కరెక్ట్ ఏమో చెప్పాను. అందుకని ఆమె క్యాట్ రాసింది, క్యాట్ రాకపోయినా మళ్ళీ ఎంఎస్ కోసం జిఆర్ఈ రాస్తే స్కోర్ వచ్చింది అనమాట. సో అది మంచి ఎగ్జామినేషన్ ఇది. సార్ నిజంగా మీరు చెప్తుంటే భలే అనిపిస్తుంది అనమాట. అయితే కొంతమంది ఇప్పుడు ఐఐఎంలో ఎంబీఏ చేయడం అనేది తమ లక్ష్యంగా పెట్టుకుని ఉంటారు. కాకపోతే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. సార్ ఎంబీఏ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారా? మీ సలహాలు సూచనలు కావాల్సిందే. మేజర్గా చాలామంది స్టూడెంట్స్ ఎందుకు ఇది ఇంత మంచి కోర్సు యాక్చువల్గా చాలా చోట్ల తెలుగులో అసలు లేదు. సో అందుకే మాకు చాలామంది చెప్పారు బట్ మేము ఐడ్రీమ్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్లోనే దొరుకుతుందన్నమాట. ఐఏఎంలో ఎంబీఏ ఏంటి, క్యాట్ ఎగ్జామ్ అంటే చాలా డిఫికల్టా, అనేక అపోహలు ఉన్నాయి, దానికి సమాధానం సరిగ్గా లేదు. సో ఇది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన స్టూడెంట్ మైండ్ సెట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, నెగిటివ్ యాటిట్యూడ్ పక్కన వదిలేసేవాళ్ళమాట. సో చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ యాటిట్యూడ్ అనమాట, క్యాట్ చాలా కష్టం, సో క్యాట్లో క్వాలిఫై కావాలంటే మాత్రము చాలా కోచింగ్లు తీసుకుంటే కానీ వీలు కాదు, కోచింగ్ తీసుకున్నా కూడా 2 అటెంప్ట్లో కూడా రాదు, ఈ యాటిట్యూడ్ని పక్కన పెట్టేసేవాళ్ళు. నేను పూర్తిగా నీట్గా క్యాట్లో సిలబస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. 68 క్వశ్చన్లో మీరు 20 క్వశ్చన్లు ఎందుకు చేయలేరు అనే క్వశ్చన్ అడిగాను, చెయ్యొచ్చని చూపించాను. తర్వాత మేజర్గా మనం థింక్ చేయాల్సింది, ఏ పోటీ పరీక్షనా, క్యాట్ గురించే కాదు చెప్పడము, ఏ పోటీ పరీక్షకైనా చాలామంది భయపడేది కాంపిటీషన్ భయపడతారు. అంటే చాలా కాంపిటీషన్ ఉందని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కాంపిటీషన్ అన్నిటికీ ఏ ఎగ్జామ్కి అసలు ఉండదు. ఎందుకు ఉండదని చెప్తున్నానంటే, మీరు ఒక ఎగ్జామ్కి మీరు చూసామంటే క్యాట్కి 3 lakhs అప్లికేషన్ల పైన పడింది, 3 లక్షల అప్లికేషన్లు, ఐఎంలో సీట్స్ 5,000. సో 3 లక్షల అప్లికేషన్ 5,000 ఎలా వస్తుందో ఆలోచిస్తారు. సివిల్ సర్వీసెస్ 10 లక్షల అప్లికేషన్లు పడుతుంది, సో 1000 మంది క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఆలోచిస్తారు ఇచ్చే పోస్టులు. అయితే దీన్ని పక్కన పెట్టేస్తే దీంట్లో అప్లికేషన్ వేసిన ప్రతి అభ్యర్థి కాంపిటీటర్ కానే కాడు. కాంపిటీషన్ వేరు, కాంపిటీటర్ వేరు. ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ 10 లక్షలు వేసారు అనుకోండి, ఒక ఎగ్జామ్కి 10 లక్షల అప్లికేషన్లు వేసారని చూడగానే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న విద్యార్థి పక్కకి వెళ్ళిపోయాడు. 10 లక్షల అప్లికేషన్లు వేసిన వాళ్ళల్లో ఆబ్సెంటీస్ మనం గమనించామంటే ఒక 2 lakhs ఆబ్సెంటీస్ ఉండే అవకాశం ఉంటుంది. 8 lakhs. 8 lakhsలో నాన్ సీరియస్ క్యాండిడేట్సే 7 lakhs ఉంటారు ఆల్మోస్ట్. జస్ట్ అప్లికేషన్. మీ మదర్ వచ్చి స్వరూప నువ్వు మీరేం చదువుకున్నారు? నేను పీజీ చేశాను జర్నలిజంలో. పీజీ చేశారు. సో మదర్ వచ్చేసి ఏదో కంటెస్టేషన్ రాయమన్నారు అనమాట స్వరూప్ అని. అప్పుడు మీరేం చేస్తారంటే సరే ఇంకా ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఒక ఎగ్జామ్ వేస్తారన్నమాట. అలాంటి క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ ఈ 7 lakhs పోయిన తర్వాత 1 lakh మిగిలింది. ఈ 1 lakhలో చూసామంటే మళ్ళీ మనకి దాదాపుగా ఒక 90,000 స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు బుక్కులు పెట్టుకొని చదువుతుంటారు విపరీతంగా, వాళ్ళు చూసి చాలామంది ప్రిపేర్ అయిపోతారు, భయపడతారు. కానీ లాస్ట్కి సీరియస్గా ఫైట్ చేసే క్యాండిడేట్స్ ఎవడ ఉన్నాడంటే 10,000 మందే ఉంటారు. అంతకుమీ అంటే 10 లక్షల్లో 9,90,000 మంది డమ్మీ అభ్యర్థులు ఉండే అవకాశము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంది అనే పాయింట్ తెలుసుకోవాలి. అప్లికేషన్ వేసిన ప్రతి అభ్యర్థి కూడా కాంపిటేటర్ కాడు, చెట్ట చివరిగా మీకు ఫైట్ చేసేవాడు చాలా తక్కువ మంది ఉంటారనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి నెగిటివ్ యాటిట్యూడ్ని వదిలేవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సమ్ ఇయర్స్ బ్యాక్ ధర్మవరం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. సో అనంతపురం జిల్లా, విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ అబ్బాయి, ప్రేమ్ స్వరూప్ అతని పేరు. కళ్ళు కనిపించుండే అతనికి. మా తిరుపతిలో ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్లో పక్కనే చదువుకుంటూ మా దగ్గరకు వచ్చి నేను ఐఎంలో ఎంబీఏ కావాలన్నాడు. అసలు అన్ని అవయాలు ఉన్న విద్యార్థులే ఈ ఐఎంలో ఎంబీఏ కావాలి అంటే, క్యాట్ ప్రిపరేషన్ ఏదైనా చేయాలంటే వాళ్ళు రకరకాల సాకులు చెప్తుంటారు. వాళ్ళ ఇండ్లలో చెప్పచ్చు, వాళ్ళు చెప్తుంటారు. మరి ఈ అబ్బాయి పక్కన స్టూడెంట్ హెల్ప్ తీసుకొని, మా ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకొని అక్కడ చెప్తుంటే ఇవన్నీ నోట్ చేసుకొని బ్రెయిన్ లీప్లో ప్రాక్టీస్ చేశారు అతను. ఫస్ట్ అటెంప్ట్లోనే అతను సో 87% అంటే ఏదో విజువల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ అనే కాన్సెప్ట్ కాకుండా, కోటాలు కాకుండా 87% అతని సీట్ క్యాట్ క్వాలిఫై అయిపోయాడు. తర్వాత మళ్ళీ మేము ఇంటూ ట్రైనింగ్ ఇచ్చాం, ఫీజు కూడా తీసుకోలేదు, అతను బాగా హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత అతను ఐఐఎం రాయ్పూర్లో సీట్ వచ్చింది, ఎంబీఏ చేసేసాడు. ఇప్పుడు ఒక 6-7 years అయింది అతనికి. సో మీరు ఇప్పుడు కూడా గూగుల్లో కొట్టిన ప్రేమ్ స్వరూప్, అంబటి ప్రేమ్ స్వరూప్ అని కొడితే మా ఇన్స్టిట్యూషన్, నాతో ఉన్న ఫొటోస్ ఎన్ని వస్తుందన్నమాట. ఇప్పుడు టీసీఎస్లో వర్క్ చేస్తున్నాడు అతను. అతను ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవ్రీ మంత్ అతను నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్. సో ప్రతి నెల అతనికి 2 lakhs శాలరీ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి,
విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ అంటే మనం ఏమని ఆలోచిస్తామంటే అయ్యో పాపం సంపితని చూపిస్తాం. అలా కాకుండా ఏదో సాధించాలని చెప్పి ఆ అబ్బాయి బోర్డు కనిపించదు, ఒక వాయిస్తోనే రికార్డ్ చేసిన వాటితోనే అతను క్యాట్ క్వాలిఫై ముందుకెళ్తే 2 లక్షల శాలరీ అతను ఈరోజు అచీవ్ చేస్తున్నాడు. ఎవరి సింపతితో బతకలేదు, అతనే 10 మందికి హెల్ప్ చేస్తాడు. అతని లైఫే అతను అంత గొప్పగా ఇన్స్పిరేషన్గా ఉంటే అన్ని ఫ్యాకల్టీస్ అవయాలు ఉన్న విద్యార్థులు ఎందుకు క్వాలిఫై కారు అంటున్నాను. ఇక్కడ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ నేను చెప్పాల్సిన ఈ సందర్భంగా తన టయాన్ని చాలా వృధా చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్తో. డిగ్రీ పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దగ్గర పిల్లల నుంచి నేను ఏ సెషన్కి వెళ్ళినా ఎన్నో మోటివేషన్ సెషన్స్లో స్టూడెంట్స్ చెప్తున్నాను. పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచి దూరం చేయండి. స్మార్ట్ ఫోన్ నుంచి కానీ మీరు దూరం చేశారంటే వీళ్ళు ఎటువంటి లక్ష్యాన్ని అచీవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టైం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీరు థింక్ చేయండి. ఎవ్రీడే మినిమం 2 to 3 అవర్స్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ వీటివి స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే 2 to 3 అవర్స్ వాళ్ళు ఈ సోషల్ మీడియా లేదా స్మార్ట్ ఫోన్స్ తత్తుకుంటున్నారో 2 అవర్స్ స్పెండ్ చేస్తే 2 అవర్స్ అయిపోయిన తర్వాత 1 అవర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దాని గురించి థింక్ చేస్తుంటాడు. పుష్ప 2 గురించి ఏదో రాసింటారు, ఏదో దానిలో అంతా రాసింటాడు. పుష్ప 2 లేకపోతే వీళ్ళకి ఫ్యాన్స్ ఏంటి వాళ్ళ ఫ్యాన్స్ గొడవ ఏంటి ఏదో ఉంటుంది మేడం. ఆ కాన్సెప్ట్ చదువుకున్నవాడు గంట సేపు దాని గురించి రిఫ్లెక్ట్ అవుతాడు. 2 గంటలు అక్కడ పోయింది, ఇక్కడ 1 అవర్ పోయింది. ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం ద్వారా క్రియేటివిటీ దెబ్బతినేస్తుంది. దానికి సొంతంగా ఆలోచించే ఆలోచనలు పోయాయన్నమాట. ఇలాంటివి తనకున్న న్యాచురలిటీ పోగొట్టుకోవడం ద్వారా చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా తను టార్గెట్ పెట్టడం లేదు. క్యాట్ ఎగ్జామ్ అంటే అనవసరంగా భయపడుతున్నాడు. భయపడాల్సిన పనే లేదంటున్నాను. స్టూడెంట్స్ స్మార్ట్ ఫోన్స్ దూరంగా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి ఎస్పెషల్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా కానీ పార్టిసిపేట్ చేస్తే చాలా స్కిల్స్ వస్తుందన్నమాట. నిన్న మేము ఒక ప్రోగ్రామ్ చేసాము, యాంబిషన్స్ కన్సల్టెన్సీ కంపెనీ వాళ్ళు, మన సాయిరామ్ సార్ వాళ్ళు. సో కొన్ని వందల మంది విద్యార్థులు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికీ సెషన్స్ చేసాము. అక్కడ చాలామంది స్టూడెంట్స్ వీళ్ళు వాలంటీర్స్గా తీసుకున్నారు. సో కొన్ని కాలేజీలో స్టూడెంట్స్ యాంకరింగ్ చేశారు, అక్కడ వాలంటీరింగ్గా చాలా యాక్టివిటీస్ చేశారు. అందరికీ న్యాచురల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు 2 రోజులు అక్కడ స్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 2 రోజులు ఒక స్టూడెంట్ సాటర్డే సండే హాలిడే వచ్చిందని స్మార్ట్ ఫోన్లో కూర్చున్న విద్యార్థికి ఎంత నాలెడ్జ్ పోతుంది. ఈ 2 డేస్ ఆ స్టూడెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టేజ్లోనే లీడర్షిప్ క్వాలిటీ ద్వారా ముందుకెళ్ళి ఇలా అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం, స్పీచ్ లీడర్ ఎంత నాలెడ్జ్ వచ్చింది చూడండి. ఇదే డిఫరెన్స్ అండి. అసలు ఇవన్నీ చెత్తగాని తీసేసామంటే పెద్ద పెద్ద లక్ష్యాలు చాలా సులభంగా క్రాక్ చేయొచ్చని చెప్తున్నాను స్వరూప. నిజం సార్, చాలా సింపుల్గా చెప్పేశారు. నాకు ఇప్పటిదాకా కొన్ని భయాలు ఉండే, ఈ ఐఐఎంలో ఎంబీఏ చేయడం అంటే పెద్ద కష్టమే, మనలాంటి వాళ్ళకి సీట్ వచ్చేది కాదు అని. మీ దగ్గర కనుక కోచింగ్ తీసుకుంటే నేను కూడా ఐఐఎంలో ఎంబీఏ సీట్ కొట్టేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.